నిన్న మొన్న నేను చూడటం జరిగింది. బుచ్చిరెడ్డిపాలెంలో చాలా మల్టిపుల్ దందాలు జరుగుతున్నాయని నేను అధికారులకి ఎస్పీ గారి దగ్గర నుంచి సిఐ గారి దగ్గర వరకు మొత్తం అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాంటివి ఎటువంటివి కూడా నేను చెప్తూనే ఉన్నాను. ఇసుక తవ్వకాలు చేయకూడదు, గ్రావెల్ తీయకూడదని, ఇవన్నీ జరగట్లేదు. ఇవి జరుగుతున్నాయని చెప్తున్నారు కానీ అవి జరగట్లేదని నేను చాలా గట్టి నమ్మకంతో ఉన్నాను. ఎందుకంటే రెవెన్యూ అధికారులకి ఆర్డర్లు ఇచ్చున్నాం. అలాగే ఎవరైనా కూడా అలా తోల్తే కూడా ఎంఆర్ఓల దగ్గర నుంచి, మైనింగ్ డీటీల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వాళ్ళ సొంత పనుల కోసం ఆ గ్రామస్తులు వాళ్ళ ఎక్కడుంటే వాళ్ళు తోలుకోవడం కోసం మాత్రమే మనం పర్మిషన్లు ఇచ్చున్నాం. పార్టీలకు అతీతంగా ఏ ఒక్కరు కూడా ఎక్కడ చెడ్డ జరుగుతున్నా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి కూడా చెప్తున్నాను. ఈ కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇసుక, గ్రావెల్, అలాగే చికెన్ వేస్ట్, ఈ దందాలు అనేటివి జరగడానికి లేదు. అలాగే మొన్న ఎస్పీ గారు కూడా చెప్పారు ఇంకేదో జరుగుతుందని. ఇలాంటివన్నీ ఎటువంటి అసంఘిక పనులు ఇక్కడ జరగకూడదు. అది ఏ పార్టీ అయినా, ఏ నాయకులు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నా నేను ఒప్పుకోను. తప్పకుండా సీఎం గారి దగ్గరికి తీసుకుపోయినా అలాంటి పనులు ఇక్కడ జరగకుండా శిక్ష పడే విధంగా నేను చూసుకుంటానని చెప్పి మీకు అందరికీ కూడా మాటిస్తున్నాను. మనం బుచ్చి మున్సిపాలిటీని 2nd గ్రేడ్గా మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో బుచ్చిరెడ్డిపాలెం ఎంతో మహోన్నతంగా తీర్చిదిద్దాలనే ఆకాంక్షతో మేముంటే ఇలాంటి అసాంఘిక చర్యలు ఎవరు చేసినా కూడా తప్పకుండా చర్యలు ఉంటాయని చెప్పి నేను అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను.